అసెంబ్లీ వింటర్ సెషన్స్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. సమావేశాలు మొదలైనప్పటి నుంచి కృష్ణా జలాలపై నిలదీస్తామని హడావిడి చేసిన ఆ పార్టీ లీడర్లు అధినేత నిర్ణయంతో వెనకడుగేశారు. ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని బాయ్కాట్ చేస్తూ వాకౌట్ చేశారు. అయితే ఈ నిర్ణయాలపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి కృష్ణా జలాలపై నిలదీస్తామంటూ హడావిడి చేశారు బీఆర్ఎస్ లీడర్లు. పాలమూరుపై ప్రశ్నిస్తామన్నారు. కానీ ఎమ్మెల్సీ కవిత మీడియా పాయింట్ వేదికగా బీఆర్ఎస్ హరీష్ టార్గెట్ గా ఆరోపణలు చేయడంతో సీన్ మారింది. పాలమూరు పాపం బీఆర్ఎస్ దేనన్నారు కవిత. బబుల్ షూటర్ వల్లే పాలమూరు ప్రాజెక్టు దెబ్బతిన్నదని ఆరోపించారు. కవిత ఆరోపణల తర్వాత వింటర్ సెషన్స్ బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. సార్, మాకు బిజినెస్ మొన్న రాత్రి 3ంటికి వచ్చింది, ఉదయం 3ంటికి పంపారు. ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ ఉందనేది పొద్దున 2 గంటలకు వచ్చింది సార్. పొద్దున 2 గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు, ఎప్పుడు రాగలుగుతారు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ద అసెంబ్లీ? విపక్షానికి ఇచ్చి మాకు మైక్ ఇవ్వకపోవడము, మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు. ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? వాకౌట్ తర్వాత గన్ పార్క్ అమరుల స్తూపం ముందు నిరసనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ శాసనసభ నడుస్తున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకమిస్తూ, శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ సభ నడుపుతా ఉన్నారు. బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు, ఈ రోజు శాసనసభలో బీఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు. ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మేము అవకాశం అడిగినాం. మాకు ఇవ్వకుండా వేరే పార్టీ సభ్యులకు అక్కడ అవకాశం ఇచ్చారు. మరి నేను ప్రధాన ప్రతిపక్షం మాకు అవకాశం ఇవ్వాలి కదా అంటే ఆయన దాన్ని ఆపేసి రెండో క్వశ్చన్కు పోయిండు. శాసనసభ అంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో కావాలి. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇల్లు కూల్చేస్తే బుల్డోజర్లకు అడ్డం పడుకుంటామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటి వరకు ఎన్ని నివాసాలు కూల్చేశారో చెప్పాలన్నారు. కూల్చివేసిన ఇళ్లకు పరిహారం ఇచ్చారా లేదా అని అడిగారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు 14,50,000 రూపాయలు పరిహారం ఇవ్వాలన్నారు. మూసీ సుందరీకరణపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నారు. మూసీకి 1,00,000 కోట్ల 1,50,000 కోట్లు చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్లకు. హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఆక్రమణ కేసులో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. దుర్గం చెరువు 5 ఎకరాల మేర కబ్జా చేసినట్లు మాదాపూర్ పిఎస్ లో ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డిపై కంప్లైంట్ చేశారు. దుర్గం చెరువు ప్రాంతాన్ని ఆక్రమించటమే కాక మట్టి రాళ్లతో నింపినట్లు ఆరోపణలున్నాయి. ఆక్రమించిన భూమిని ఎస్టీఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పార్కింగ్ గా వినియోగిస్తున్నట్లు తేలింది. 2014లోనే హెచ్ఎండిఏ ఎఫ్టీఎల్ పై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆక్రమించినట్లు హైడ్రా సూపర్వైజర్ కంప్లైంట్ చేశారు.